వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఎవరైనా అని అంటే స్టెఫను గారిని. అసలు ఈయనని చూసి కోప్పడాల్సినంత ఏం చేశారు? ఈయన పాపం చేశారా? మనుష్యులకి ఇష్టం లేని మాట ఏమన్నా మాట్లాడారా? లేదా దేవునికి విరుద్ధంగా చూశారా? దేవునికి విరుద్ధంగా ఏమైనా పని చేశాడా? ఈ మనుష్యులు ఎందుకు ఈ యొక్క స్టెఫన్ మీద ఇంత మండిపడుతున్నారు అని అంటే, తను చేసింది ఏంటి? నీతిగా ఉండటం, న్యాయంగా ఉండటం. వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహాకార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అందుకని తినంట పడదు ఎవరికి. ఎందుకని? మంచి పనులే